హాయ్ హలో, దిస్ ఈజ్ అశోక్ కుమార్. వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియో ద్వారా ఈరోజు చేసే ఈ వీడియోలో మనం 9th చాప్టర్ అయినటువంటి సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములే, ఆ ముఖ్యమైన సూత్రాలను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఎక్సలెంట్ కంటెంట్ టు 10th క్లాస్ స్టూడెంట్స్. ఓకే, ఆ వీడియోలోకి వెళ్తే మనకు ఏపీ 10th క్లాస్ ఇంపార్టెంట్ ఫార్ములే అనే దాని మీద చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్కి మనం సొల్యూషన్స్ ఫార్ములేకి సంబంధించి ఇస్తూ వస్తున్నాం. వాటిలో భాగంగా ఈరోజు సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటే త్రికోణమితిలో కొన్ని పరివర్తనాలు, అంటే కొన్ని అప్లికేషన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా చేసేకున్నాయా ఈ చాప్టర్ నుంచి అనే దాని మీద ఈ చాప్టర్. ఇందులో ఫస్ట్ టాపిక్ లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటంటే ఆ చూసే సూచిక అనమాట, ఆ చూపు చూసే సూచిక. ది లైన్ డ్రాన్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ ఎన్ అబ్జర్వర్ టు ద పాయింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ వ్యూడ్ బై ద అబ్జర్వర్. ఇది అంటే ఏదప్ప లైన్ ఆఫ్ లైట్ అంటే అబ్జర్వర్ అంటే మన చూసేవాడు, ఎవరైతే చూసే వ్యక్తి ఉన్నాడో ఆ యొక్క సైట్, అతని యొక్క ఐ కంటి నుంచి ఏ పాయింట్కి అయితే చూస్తాడో ఆ కంటి ద్వారా ఆ పాయింట్నే మనం లైన్ ఆఫ్ సైట్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్, ద యాంగిల్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఒకటి ఇచ్చాము. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. ఇక్కడ అబ్జర్వర్ అంటే పరిశీలకుడు, పరిశీలించేవాడు. ఇక్కడ నుంచి వాడి యొక్క ఐ సైట్ అంటే కంటి చూపు ఇలా పైకి ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. చూస్తాడు అనమాట, ఇక్కడ నుంచి చూస్తాడు. దట్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్ అంటాం దాన్ని. అబ్జర్వ్ చేసేది, పరిశీలించేది. దానికి కింద భూమికి సమాంతరంగా ఉండే ఈ రేఖను హారిజాంటల్ లైన్ అని అంటాం అనమాట. ఈ హారిజాంటల్ లైన్ కి ఈ లైన్ ఆఫ్ సైట్ కి రెండింటికి మధ్య ఉన్నటువంటి యాంగిలే తీటా అని ఐడెంటిఫై చేస్తాం. ఈ తీటా యాంగిలే మనకు క్యాల్కులేషన్ చేయడానికి, ఈ దూరం కనుక్కోవడానికి ఉపయోగిస్తాం ఈ ట్రిగ్నోమెట్రీలో. సో ఇక్కడ అర్థమైంది, ఇది ఓ అంటే అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, పరిశీలకుడు. వీడు ఈ భూమికి సమాంతరంగా ఉండే రేఖ కింద భూమి యొక్క మధ్య దూరం అనమాట. తర్వాత పైన లైన్ ఆఫ్ సైట్ అంటే ఇది ఆ పరిశీలకుడు చూసే స్థానం అనమాట, టార్గెట్, లక్ష్యం. ఎక్కడైతే చూస్తున్నాడో, ఏ దాని పైన అయితే చూస్తున్నాడో అక్కడ లైన్ ఆఫ్ సైట్ అంటాం. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఏం చెప్తాం? ఆబ్జెక్ట్ ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్. అబౌవ్ ద హారిజాంటల్ అంటే హారిజాంటల్ ఇది దీనికి పైన అనమాట. అబౌవ్ అంటే పైన, ఇక్కడెక్కడో ఉంది ఆబ్జెక్ట్, వస్తువు. సో మనకి ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసి ఈ తీటా యాంగిల్ అనేది ఎట్లా వస్తుందంటే కింద ఉన్న హారిజాంటల్ లైన్ కి పైన ఉన్న ఆబ్జెక్ట్ కి మరియు ఈ అబ్జర్వర్ చూస్తున్నటువంటి లైన్ ఆఫ్ సైట్ కి మధ్య ఉన్నటువంటి ఈ యాంగిల్ నే మనం ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని డిఫైన్ చేస్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ 10th స్టూడెంట్స్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. When the object is below the horizontal, the angle between line of sight and the horizontal is called angle of depression. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చెప్పాము, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎలా ఉంటుందంటే హారిజాంటల్ లైన్ కింద ఉంటుంది, ఆబ్జెక్ట్ పైన ఉంటుంది, దాని యొక్క లైన్ ఆఫ్ సైట్ పైకి చూసే అవకాశం ఉంటుంది. దాన్నే ఊర్ధ్వ కోణం అని ఇంతకుముందు చెప్పాము. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే అధ కోణం అనమాట, అంటే కింది కోణము అని. అంటే ఎట్లంటే ఇది హారిజాంటల్ లైన్ అయితే ఇది భూమి యొక్క సమాంతరము అయితే దాని దగ్గర నుంచి ఇక్కడ అబ్జర్వర్, ఇక్కడ నుంచి అబ్జర్వర్ యొక్క ఐ కిందికి అనమాట, కిందికి అంటే పై అంతస్తులో నుంచి కిందికి చూసినప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది అనమాట. సో ఈ రెండిట్ల మధ్య హారిజాంటల్ లైన్, ఇది లైన్ ఆఫ్ సైట్, ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి యాంగిలే తీటా అని అంటాం. తీటా యాంగిల్ నే మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాము. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట, ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడి నుంచి చూస్తాడు అనమాట, కిందికి చూస్తే అధః కోణము అంటాము. ఇది
యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నమాట. ఈ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే అది ఊర్ధ్వ కోణం, అదంటే పైకి చూడడం అన్నమాట. ఇది పై నుంచి కిందికి చూడడం అన్నమాట, అంతే తేడా. ఈ రెండింటికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ల మధ్య డిఫరెన్స్ ఏంటంటే కిందికి చూస్తే అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, పైకి చూస్తే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 10th చాప్టర్ సర్కిల్స్. సర్కిల్స్ అంటే వృత్తాలు అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములే, దీనికి సంబంధించిన ముఖ్యమైన సూత్రాలు చూద్దాం. సో సర్కిల్ ఫస్ట్. వాట్ ఈజ్ ఏ సర్కిల్? సర్కిల్ అంటే ఏమి? వృత్తము అని సర్కిల్లో తెలుగులో వృత్తము అని గుండ్రంగా ఇట్లా రౌండ్గా గీయబడినటువంటి సంవృత పటాన్ని సర్కిల్ అంటారు. ఏ సర్కిల్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ద ప్లేన్. ఒక సమతలంలో, అంటే ఒక సమతలం ఉంది, ఈ సమతలంలో ఒక సర్కిల్ ఉంది, ఇది సర్కిల్. ఈ సర్కిల్లో కలెక్షన్ ఆఫ్ ఆల్ పాయింట్స్, అన్ని పాయింట్స్ కలిసి ఒక ప్లేన్ మీద ఈక్విడిస్టెంట్ గా, అంటే అవి సమానమైన దూరంలో, అంటే సెంటర్ ఇది ఇక్కడ నుంచి సమానమైన దూరంలో వేరే పాయింట్స్ అన్నిట్లుంటే ఆ ఫిక్స్డ్ పాయింట్ నే, ఆ మధ్యలో ఉన్నటువంటి ఫిక్స్డ్ పాయింట్ నే మనం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఇదే సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అంటే వృత్తానికి వృత్త కేంద్రము అంటాం. వృత్త కేంద్రం ఇది సెంటర్ లో ఉండేది. సో అది దాన్ని సర్కిల్ యొక్క సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ కార్డ్, సిహెచ్ వర్డ్. కార్డ్ అంటే ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ అనే సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ కార్డ్. కార్డ్ అంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది ఇక్కడ, ఈ సర్కిల్ లో ఏవేని ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్, లైన్ సెగ్మెంట్ ఒక రేఖాఖండము జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్, ఏవేని 2 పాయింట్స్ ని, 2 బిందువులను కలిపే లైన్ సెగ్మెంటే మనం కార్డ్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ 1 and 2, ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసేది, ఇది జాయిన్ అయింది. సో ఈ లైన్ నే 2 పాయింట్స్ ని జాయిన్ చేసినటువంటి ఆ రేఖాఖండాన్ని, లైన్ సెగ్మెంట్ నే వీఆర్ కాల్డ్ ఏ కార్డ్ అన్నమాట. కార్డ్ అంటే కార్డ్ అని అంటాం. నెక్స్ట్ టాంజెంట్ అంటే ఏంటో చూద్దాం. టాంజెంట్, ది లైన్ విచ్ పాసెస్ త్రూ ఓన్లీ 1 పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ is called tangent of a circle, and that point is called point of contact అంటాం. ఇప్పుడు ఇక్కడ ది లైన్ విచ్ పాసెస్ త్రూ ఓన్లీ 1 పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ గుండా ఓన్లీ 1 పాయింట్, ఒక బిందువు మాత్రమే వెళ్ళినట్లయితే సర్కిల్ మీద, దట్ ఈజ్ కాల్డ్ టాంజెంట్ అంటాం. ఇప్పుడు సర్కిల్ గుండా ఒక లైన్ అంటే ఇది నుంచి ఇలా వెళ్ళింది, ఎస్, ఇది ఒక టాంజెంట్. ఇక్కడ ఒకే ఒక పాయింట్ తో అది మీట్ అయిందనమాట, ఒక పాయింట్ తో మాత్రమే. సో కాబట్టి ది లైన్ విచ్ పాసెస్ త్రూ ఓన్లీ 1 పాయింట్, ఒక పాయింట్ తో మాత్రమే సర్కిల్ ని టచ్ గీయబడితే, ఆ సర్కిల్ ని టచ్ అయితే దట్ ఈజ్ కాల్డ్ టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ అంటాం. ఇక్కడ దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఏమంటామంటే, ఈ పాయింట్ ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాం అనమాట. ఎస్, ఇక్కడ సర్కిల్స్ సంబంధించి సర్కిల్, కార్డ్, టాంజెంట్ 3 యొక్క ఫార్ములే, వాటి యొక్క డెఫినిషన్స్, వాట్ ఆర్ దే, అవి ఏమి అనే విషయం మీద డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సమ్ పాయింట్స్ అబౌట్ టాంజెంట్స్. టాంజెంట్స్ గురించి కొన్ని విషయాలు. నో టాంజెంట్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ లైయింగ్ ఇన్సైడ్ ఇట్. అంటే ఒక టాంజెంట్ సర్కిల్ లోపల ఉన్నట్లయితే ఒక పాయింట్, దానికి మనము టాంజెంట్ ని గీయలేమన్నమాట, ఒక ఐఎల్ఏ. సో ఓన్లీ 1 టాంజెంట్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ అట్ ఏ పాయింట్ అనే సర్కిల్. ఇప్పుడు ఓన్లీ 1 టాంజెంట్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్. ఒక సర్కిల్ కి ఒక టాంజెంట్ మాత్రమే మనము గీయగలము అట్ ఏ పాయింట్ ఆఫ్ సర్కిల్. పాయింట్ ఆఫ్ సర్కిల్ లో ఒకే ఒక పాయింట్, ఒకే టాంజెంట్ మాత్రమే గీసేకి వీలు ఉంటుంది, రైట్. 2 tangents can be drawn to a circle from an external point and they are equal in length. ఇప్పుడు 2 tangents can be drawn to a circle. ఒక సర్కిల్ కి బయట నుంచి, ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ అంటే బయట నుంచి ఎన్ని టాంజెంట్స్ అయితే డ్రా చేయగలమో, ఓన్లీ 2 చేయగలం అంతే. బయట నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయగలం, అవి కూడా దే ఆర్ ఇన్ ఈక్వల్ లెంత్, అవి సమానమైన పొడవు కలిగి ఉండాలి. ఏ సర్కిల్ కెన్ హ్యావ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ టాంజెంట్స్. ఒక సర్కిల్ కి
ఎన్ని ఉంటాయంటే టాంజెంట్స్, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ని మనము అంటే చుట్టూ అన్నమాట, చుట్టూ ఎన్ని పక్కల 50 నుంచి అయినా మనం టాంజెంట్స్ ని గీయవచ్చు, అది అపరిమితంగా గీయవచ్చు అని. ది లెంత్ ఆఫ్ ద టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద టూ టాంజెంట్స్, బయట నుంచి గీసే టాంజెంట్స్ కి ఈక్వల్ లెంత్ ఉండాలన్నమాట, బయట నుంచి అవి సమానమైన పొడవు కలిగి ఉండాలి రెండు టాంజెంట్స్ కి. నెక్స్ట్, ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ రేడియస్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? మధ్యలోది ఆ పాయింట్ ఏదైతే టచ్ అవుతుందో సర్కిల్ కి, అది కాంటాక్ట్ ఆఫ్ పాయింట్. ఆ పాయింట్ కి ఏం చేయాలా? అది పర్పెండిక్యులర్ గా ఉండాలన్నమాట దాని యొక్క రేడియస్ కి. అంటే ఒక సర్కిల్ ఇలా ఉందంటే, ఒక సర్కిల్, ఈ సర్కిల్లో మధ్యలో నుంచి వచ్చేది రేడియస్, ఇది రేడియస్, వ్యాసార్థము. ఈ రేడియస్ కి ఎలా ఉండాలా పాయింట్, ఆ టాంజెంట్ అనేది పర్పెండిక్యులర్ గా ఉండాలా. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ టచ్ అయింది అనుకో, ఇది ఒక టాంజెంట్, దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది. ఎస్, పర్పెండిక్యులర్ అంటే 90 degrees అనమాట. సో అది ఉందని ఆ పాయింట్. నెక్స్ట్, కన్వర్స్లీ ఏ లైన్ డ్రాన్ త్రూ ఎండ్ పాయింట్ ఆఫ్ రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అట్ దట్ పాయింట్. అంటే లైన్ డ్రాన్ త్రూ ఎండ్ పాయింట్ ఆఫ్ రేడియస్, రేడియస్ కి ఎండ్ పాయింట్ నుంచి, అంటే ఇక్కడ ఎండ్ పాయింట్ అంటే చివరిలో, అక్కడి నుంచి పర్పెండిక్యులర్ టు టాంజెంట్ టు ద పాయింట్, పాయింట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట. రైట్, ఇది కూడా పర్పెండిక్యులర్ అనమాట, ఇట్లా గీసినా కూడా. సో ఏ టాంజెంట్ అయినా కూడా పర్పెండిక్యులర్ గా దాని యొక్క రేడియస్ కి ఉంటుందని. ఇవి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ టాంజెంట్స్. టాంజెంట్స్ గురించి ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు. సో వీటిని కూడా నేర్చుకోవడం, పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. సో సీకెంట్, సీకెంట్ అంటే ఏమి? ది లైన్ విచ్ పాసెస్ త్రూ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ కాల్డ్ సీకెంట్. సీకెంట్ అంటే ఒక లైన్ అనేది, ఒక రేఖ పాసెస్ త్రూ టూ డిస్టింక్ట్ పాయింట్స్, రెండు నిర్దిష్టమైన పాయింట్స్ ని కలిపితే ఒక సర్కిల్లో, దట్ ఈస్ కాల్డ్ సీకెంట్ అంతే. సో సీకెంట్ కి అదే డెఫినేషన్. సో దీంతో ఈ సర్కిల్స్ అనే ఈ చాప్టర్ లో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇష్యూస్, నేర్చుకోవాల్సినటువంటి పాయింట్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ప్రతి చాప్టర్ ని మేము ఈ విధంగా ఇంపార్టెంట్ ఫార్ములే, దానికి సూత్రాలకు సంబంధించి ప్రతి చాప్టర్ లోనూ మేము వీడియోస్ రూపంలో చేస్తున్నాము. అవి యూట్యూబ్ ద్వారా అవి చూడాలని కోరుతున్నాము. సో ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ కి మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, like my channel. So thank you so much for watching this video.